హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాగా హెల్తీగా ఒకసారి చేసి పెట్టండి. అసలు మనం పిల్లలైతే అస్సలు బయట ఫుడ్ కొనమని కూడా అనరు, అంత ఇష్టపడతారు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను 1 కప్పు బఠానీలు ఉంటాయి కదా, ఎండు బఠానీలు ఇవి. అలాగే పచ్చి అయినా చేసుకోవచ్చు. ఇవి ఒక 4 గంటల ముందు నానబెట్టుకున్నాను. అలాగే వీటిని 2 బంగాళదుంపలు మీడియం సైజు తీసుకోండి. పీల్ తీసుకుని ఇలాగ కట్ చేసుకోండి. వీటన్నిటిని ఇలాగ కుక్కర్లో వేసుకోవాలి. ఇలాగ కుక్కర్లో వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. అలాగే ఇవి మునిగేటట్టు కింద వాటర్ కూడా వేసుకుని ఒక 4 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఇలాగ 4 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, వీటిని లైట్గా ఇలాగ మ్యాషర్తో ఇలా మ్యాష్ చేసుకోండి. పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో కూడా ఇలాగ మ్యాష్ చేసుకోవచ్చు. ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చిని ఇలాగా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇవి కూడా కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్న ఆనియన్స్ని ఇలాగా ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక టమాటో కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇది ఇలా కొంచెం మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం చూసుకుని వేసుకోండి, దాంట్లో కూడా వేసాం కదా. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం వేసాను. వేసుకుని తర్వాత చాట్ మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కింద ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ బఠానీ కుక్కర్లో వేసాం కదా, దాన్ని అంతటిని దీంట్లో వేసుకోండి. వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కింద కలుపుకోండి. ఇలా కలిసిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకుని ఇది కూడా మంచిగా ఇలాగా కలుపుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు కూడా. ఇది హెల్తీగా కూడా. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లో వేసుకున్న తర్వాత కొంచెం టమాటోస్, అలాగే కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోండి. అలాగే వేయించిన పల్లీలు, వేరుశనగుల్ని వేయించుకున్నవి వేసుకోండి. అలాగే కార్న్ చిప్స్ ఉంటాయి కదా, వీటిని కూడా ఒకసారి ఇలా మ్యాష్ చేసుకుని వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఒక నిమ్మ చెక్కని ఇలాగా స్క్వీజ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉండే బఠానీ చాట్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.